వాళ్ళు డిసెంబర్ రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. అందుకే అక్కడ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలవాలని షోకున్న వాళ్ళు మీరు ఇంట్లో పట్టుకుంటున్నాం, లేకపోతే కేటీఆర్ తిరుగుతాడు, ఆలయం తిరుగుతాడు, ఈశ్వరన్న తిరుగుతాడు, వినోద్ కుమార్ తిరుగుతాడు, లక్ష్మణరావు గారు తిరుగుతాడు. ఇది కాదు, మీరు చేయాల్సింది కాలికి బల్బం కట్టుకొని ఇప్పటి నుంచి ఊరు ఊరు తిరుగుకుంటా రైతుల కాడ పోయి అడుగురి ఎకరానికి నీకు ఎంత బాగున్నాడు చెప్పు ఒకసారి. 17,500 రూపాయలు బాగున్నాడు. కాంగ్రెస్ వాడు ఇట్లా ఓటు అడిగేదానికి వస్తే ఎడవకాలు చెప్పు తీసి చేద్దాం రెడీ ఉండు, 17,500 పెట్టు ఎకరానికి తర్వాత మాట్లాడని చెప్పి వాళ్ళ నిలదీమని చెప్పాలి. ముసలోళ్ళ దగ్గర కట్టిందనుకో, ముసలోళ్ళ దగ్గరికి వస్తే ఏం చెప్పాలి? 4,000 మర్చిపోతారు. ఏం చెప్తావు అసలు? 12 నెలలు 12 నెలలు అయినా 12 నెలలు ఇంటూ 2,000 మధ్యలో 2 నెలలు ఎగ్గొట్టినా ఎంత అయింది లెక్క? ఎంత అనుకున్నా? నాకంటే పేపర్ 30,000 బాకీ. ఒక్కొక్క ముసలమ్మ ఒక్కొక్క ముసలయ్య కింద బాకీ. ముసలికి చెప్పి తయారు పెట్టి ఎడమకాలు చెప్పు పట్టుకొని రెడీ కూర్చోవాలా వస్తాడు. కాంగ్రెస్ వాడు ఓటు అని వస్తాడు, ఏమి ఒకటి అని చెప్పు. ఎందుకంటే దొరికేది ఇప్పుడే, మళ్ళీ ఇప్పుడు తప్పించుకున్నారు అనుకో 3 ఏళ్ళు మళ్ళీ పత్త కూడా అడిగి. అందుకే చెప్పాలి, ఊరూరా చెప్పాలి, ప్రతి గల్లీలో చెప్పాలి, ఆడబిడ్డలు గుర్తు చేయాలి. ఫ్రీ బస్సు అంటే ఎక్కి. ఇప్పుడు ఏమైంది? కర్ణాటకలో బస్సు ఛార్జీలు పెంచింది. మళ్ళీ ఆడోళ్ళకి ఫ్రీ అంటే మొగోళ్ళకి డబల్ అంటే ఏం పడేది? ఆడోళ్ళకి ఫ్రీ, మన భర్తలకు డబల్. ఏమన్నా చెప్పి ఈ కిసలకి వెళ్ళిపోతుంది, ఈ కిసలకి వెళ్ళిపోతుంది, అంత రేటు కదా తన కాంగ్రెస్. అందుకే చెప్తున్నా, అరిచేతుల స్వర్గం చూపెట్టడం ఎవరిని నమ్మద్దు. వాడు కేసులు ఒప్పిస్తున్నాడు రాస్తాడు. ఏం రాసిన పేపర్ వాడు? సిరిసిల్ల లేదు భారీ భూకుంభకోణం, నీ పొద కుంభకోణం. ఏ కుంభకోణం జరగలే, ఏ నమ్మకోణం జరగలే. ఇక్కడ ఎవరో ఇద్దరు అవలగాను, ఎవరో ఇద్దరు అవలగాను. అది కూడా చెప్తున్నాడు. కేవలం ఇవాళ అధికారం వచ్చిన ఒక కొత్త ఇదిలా 2-3 కేసులు పెట్టించి ఏదో పైశాచికానందం పొందుతాం అనుకుంటారు. మన చేతులు 4-5 సార్లు ఓడిపోయినాక పాపం కొద్దిగా మతిస్థిమితం తప్పి పని చేస్తుంది. అక్కడ పైన ముఖ్యమంత్రి ఎట్లుండో ఇక్కడ ఈ అవగాహన కూడా గట్లే ఉంది. మేము వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మీకు కూడా ఒకటే చెప్తున్నాం. ఇవాళ మిమ్మల్ని ఏ ఊర్లో ఏ మండలంలో ఎవడెవడు సతాయిస్తుండో మంచిగా రాసి పెట్టుకోండి. వాళ్ళకు మితితో సాధించే బాధ్యత. నేను ఇది చెప్తలేను, కొత్తగా చెప్తలేను. నేను కూడా అన్ని రాసుకుంటున్నా. అసెంబ్లీలో కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నా కూడా నేను కూడా రాసుకుంటున్నా. మీరు కూడా రాసుకోండి. బరాబర్ చెప్తున్నా. వీళ్ళు ఒక్కొక్కరు టైం వస్తుంది, టైం మళ్ళా వస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. దేశపతి శ్రీనివాస్ గారు మన ఇక్కడికి వచ్చింది దీక్షా దివసం. ఒక మంచి కథ చెప్పింది మీకు యాదకుండా. నేను మళ్ళొక్కసారి కథ చెప్తా, మీరు వినుడి. అది తిన్నాక మనం పని చేసుకుందాం, ఆ తర్వాత పోయినాక పోదాం. ఒకసారి